ఈ యొక్క అద్భుతమైన సురేందర్ రెడ్డి, మిస్టర్ వెంకటరామ్ రెడ్డి, all other guests on the dais, the management committee on the dais, including the principal of Acharya Degree College. మరియు ఈ యొక్క స్కూల్ను, ఈ మేనేజ్మెంట్ను విశ్వసించి మన విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఇక్కడ ఈ యొక్క స్కూల్ను ట్రస్ట్ చేసి ఇక్కడ చదివిస్తున్నటువంటి మరియు ఇక్కడ గెస్ట్స్గా వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ఈ సాయంకాలపు శుభాభినందనలు. నా పేరు తూడి హనుమంత్ రెడ్డి. నేను ఒక 36 సంవత్సరాలు కళాశాల లెక్చరర్గా, ప్రిన్సిపల్గా పనిచేసి రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ RIO రీజనల్ ఇన్స్టిట్యూట్ కూడా తిరిగి పేరెంట్స్ను, లెక్చరర్స్ను, యూనివర్సిటీ కాలేజ్ లెక్చరర్స్ను మరియు డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులను మోటివేట్ చేస్తూ సమాజానికి తిరిగి ఇచ్చే పనిలో ఉన్నాను. నాకు ఈ యొక్క నేను నిజానికి ఊహించలే ఒక స్కూల్ ఫంక్షన్ అంటే. ఐ వాజ్ ఇమాజినింగ్ వెరీ స్మాల్ ఫంక్షన్. హైదరాబాద్లో చూస్తుంటాం కదా, ఏదో గల్లీలో ఉంటాయి స్కూల్స్, ఏదో 50 మంది 100 మంది వస్తారు. వచ్చిన వాళ్ళు కూడా ఇలా సైలెంట్గా ఉండరు. వాళ్ళు కేవలం వాళ్ళ పిల్లల డ్రామాలు చూద్దామనే వస్తారు తప్ప ఎవరైనా మాట్లాడితే వినడం. చాలా ఆశ్చర్యమవుతుంది నాకు. నేను 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను ఇక్కడ రావడం. 200 కిలోమీటర్లు ఈరోజు మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి. కానీ నేను వచ్చింది నిజంగా రావడానికి చాలా హెసిటేట్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. ఇంత అద్భుతమైనది ఈ మారుమూల కర్ణాటక బార్డర్లో జహీరాబాద్లో ఒక అద్భుతమైన స్కూల్ ఇంత చక్కగా నడుపుతున్న మిత్రులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మిమ్మల్ని అభినందిస్తున్నాను ముఖ్యంగా. ఇంత మంచి స్కూల్లో ఈరోజు నారాయణ శ్రీ చైతన్య స్కూళ్ళలో వాళ్ళ పేర్లు చూసి మన పిల్లల్ని చదివిస్తే ఏమవుతున్నారు పిల్లలంటే బ్రాయిలర్ కోళ్లలాగా అక్కడే ఏమాత్రము దొంగ మార్కులు, ప్రాక్టికల్ మార్కులు, లంచం పెట్టి మార్కులు తెచ్చుకొని ర్యాంకులు తెచ్చుకుంటుంది తప్ప బుర్ర పెరగడం లేదు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో ఎట్లా సీట్లు తెచ్చుకుంటారు, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతారు. కానీ ఒక మంచి పేరెంట్స్, ఒక మంచి పిల్ల, ఒక కొడుకుగా, ఒక బిడ్డగా, రేపు ఒక అన్నకు ఒక చెల్లెలుగా, ఒక తమ్మునిగా పెరగడం వల్ల ఒక మనిషిగా ఉండడం రాదు. పెళ్ళయిన తర్వాత ఒక వ్యక్తికి ఒక కొత్త జీవిత భాగస్వామిగా ఉండడం కూడా వాళ్ళకి రాదు. ఎందుకంటే అందుకని ఈ రోజు ఎప్పుడో మనం చూస్తున్నాం, పెళ్ళైన 6 నెలలలో ఇలాంటి స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో చదివి ఏమవుతున్నారంటే తాను ఈగోను చంపుకోలేక 6 నెలల్లో విడాకులు తీసుకుంటాం. విదేశీ యొక్క కల్చర్ మన దగ్గరకు వచ్చింది. నేను మొట్టమొదలు 2012లో అమెరికా వెళ్ళాను. ఒకసారి నేను మా భార్యతో కలిసి, ఆమె కూడా ఇక్కడే ఉంది, అమెరికా వెళ్ళాను. ఢిల్లీ నుంచి షికాగో, మా పిల్లలు ఉంటారు అక్కడ, షికాగో వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కితే 16 గంటల జర్నీ. నా పక్కన ఒక అమెరికా అమ్మాయి కూర్చుంది, నా ఎడమ పక్కన మా భార్య కూర్చుంది. ఒక అరగంట తర్వాత అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి మీరెవ్వరు ఊహించని ప్రశ్న అడిగినాను. భారతదేశంలో అటువంటి ప్రశ్న మనం ఊహించాం. ఏమనిందంటే, సార్ మే నో వెన్ డిడ్ యువర్ ఫస్ట్ మ్యారేజ్ టేక్ ప్లేస్? మీ మొదటి పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలుసుకోవచ్చా అన్నది. నేను చెల్లు మరిది నా గుండె. వెంటనే నా భార్య వైపు చూశాను. పక్కన అదృష్టవశాత్తు ఆమె నిద్రపోతున్నది. సో నేను అన్నాను, ఏందమ్మా అలా అడుగుతున్నావు? ఐ గాట్ మ్యారీడ్, మై ఓన్లీ మ్యారేజ్ టుక్ ప్లేస్ 35 years ago అని అన్నాను. ఆమె నోరు ఇంకా పెద్దగా తెరిచి 35 years? డూ యూ మీన్ టు సే దట్ ఫర్ ద లాస్ట్ 35 years యూ బీన్ లివింగ్ విత్ ద సేమ్ వైఫ్? గత 35 ఏళ్ల నుంచి మీరు ఒకే భార్యతో, సేమ్ భార్యతో జీవిస్తున్నారా? హౌ క్రేజీ ఇండియన్స్ ఆర్ ఇట్. ఎందుకలా అంటున్నాం అమ్మా? నాట్ ఫర్ ద లాస్ట్ 35 years, ఫర్ ద నెక్స్ట్ 7 జన్మాస్ భారతదేశంలో సేమ్ వైఫ్, సేమ్ హస్బెండ్ అని చెప్పాను. ఆమె ఆశ్చర్యం. ఆమె అంటది, దెన్ నేను అడిగాను, ఎందుకు అలా అడుగుతారో మీరు చెప్పండి అంటే, ఆమె అన్నది, సార్ ఐఎమ్ 25 years old, ఐ ఆమ్ లివింగ్ నౌ విత్ మై 3rd husband కమ్ బాయ్ ఫ్రెండ్. ఆయనకు నేను 4th. 30-25 ఏళ్ళ అమ్మాయి. సో అటువంటి కల్చర్ భారతదేశంలో ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, పిల్లలకు ఈగో ఎక్కువై కేవలం బట్టే మట్టి యంత్రాలు తప్ప ఒక మనిషిగా ఒక సంవత్సరం ఈరోజు చూస్తుంటే ఆ పిల్లలు చదువుతున్న శ్లోకాలు, ఇక్కడ భారతీయ సంస్కృతి చక్కగా మనకు ఎంత చక్కని సంస్కారం ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చినట్టుగా ఓ తృప్తి ఉంది. మిత్రులారా, మీరందరూ కూడా ఏం ఆశించి ఈ స్కూల్లో చేర్చారో మీకు తెలుసు. కానీ ఈరోజు మనం పేరెంట్స్గా కొన్ని విషయాలు మనం పాటించాలి. మొట్టమొదటి ఏంటంటే, చాలా మటుకు పేరెంట్స్కు, స్టూడెంట్స్కి, పిల్లలకు మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడడానికి కారణం ఏంటంటే, పేరెంట్స్
కనీసం కొంత క్వాలిటీ టైం అండ్ కమ్యూనికేషన్ మన పిల్లలతో మనం స్పెండ్ చేస్తున్నామా? క్వాలిటీ టైం అండ్ కమ్యూనికేషన్ అంటే వీఆర్ సో బిజీ ఇన్ ఎర్నింగ్. ప్రేమ వాళ్ళ మీద ప్రేమతోటి మనం ఎర్నింగ్ చేస్తున్నాం నిజమే, కానీ మనము సంపాదించడంలో బిజీ అయిపోయి ఏ పిల్లల కోసం సంపాదిస్తున్నామో ఆ పిల్లలతో మనము కమ్యూనికేషన్ రెగ్యులర్గా డైలీ క్వాలిటీ టైం స్పెండ్ చేయకపోతే, వాళ్ళ మనసులో ఫీలింగ్స్ మనం తెలుసుకోకపోతే, వాళ్ళ ఆలోచనలు మనం మనతో పంచుకోకపోతే ఏమవుతుంది? ఆ పిల్లలు, మన అమ్మాయి 7వ తరగతి చదువుతుంది, స్కూల్కి వెళ్తుంటుంది, పక్కన ఎవరో గల్లీలో రోజు ఒక పిల్లవాడు అబ్జర్వ్ చేస్తాడు. చేసి ఒక రోజు అంటాడు యు ఆర్ సో బ్యూటిఫుల్ అంటాడు. అమ్మాయి మొదలు కోపం వస్తుంది అమ్మాయికి, కానీ వాడు రోజు కావాలి కాసి రోజు అమ్మాయితో యు ఆర్ సో బ్యూటిఫుల్, మీరు పోయిన వారం వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది ఇలా మాట్లాడితే అమ్మాయికి చాలా ఆశ్చర్యం అవుతుంది. అరే ఏంట్రా, నేను వేసుకున్న డ్రెస్ మా నాన్న గమనించాడు, మా అమ్మ బిజీ సీరియల్ చూడడంలో ఆమె బిజీ, మా అన్న పక్కింటి అమ్మాయికి డియర్ సిస్టర్ అని ఆమెను వడేయడంలో వాడు బిజీ, కానీ వీడెవడో నా యొక్క డ్రెస్ యొక్క డైరీ కూడా రాసుకున్నా అంటే ఎప్పుడో ఒకసారి ఆ అమ్మాయి కరిగిపోతుంది. ఇలాంటి అన్హెల్దీ ఫ్రెండ్షిప్స్ మన పిల్లలు చేయొద్దంటే ఆ నమ్మకము, ఆ కాన్ఫిడెన్స్ మన ఇంట్లో అమ్మా నాన్న కలిగించారా? బెస్ట్ ఫ్రెండ్, పిల్లలు ఫ్రెండ్స్ తోటి బాగా షేర్ చేసుకుంటారు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉండాలి అమ్మాయికి? అమ్మ లేక నాన్న ఉండాలి. ఏ చిన్నది జరిగినా తల్లికి చెప్పగలిగి ఉండాలి. ఈరోజు దురదృష్టవశాత్తు ప్రతి ఇంట్లో ఇక్కడ ఎంతమంది తల్లులు సీరియల్స్ చూస్తున్నారో తెలియదు. ఒక్క మాట నాకు తెలుసుకోవాలనుంది, ఎంతమంది మేము సీరియల్స్ చూడడం లేదు సార్ అన్నోళ్ళు చేతండి. మేము సీరియల్స్ చూడము. వెరీ గుడ్. వీళ్ళ కోసం గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. ఇలాంటి గొప్ప వాళ్ళ కోసం అందరం గట్టిగా కొడదాం చప్పట్లు. వెరీ గుడ్. నేను సీరియల్స్ చూసే వాళ్ళను ఎత్తమని చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఎత్తారు కాబట్టి నాకు తెలుసు. చూడని వాళ్ళని ఎత్తమని. వినండి తల్లులారా, ఈరోజు హైదరాబాద్లో సైకాలజిస్టులు చెప్తారు మా యొక్క బిజినెస్ 3 పువ్వులు 6 కాయలు అవుతుందంటే ఎవరి వల్లనంటే సీరియల్ను చూసి అత్తలు కోడళ్ళ వల్లనంట. ఎందుకంటే వాళ్ళకి సైకలాజికల్ డిసీజ్లు వస్తున్నాయి. అక్కడ ఏం చూపిస్తారు సీరియల్స్లో? ఒక ఆడ విల్లను చూపిస్తారు. భారతదేశంలో మహిళ అంటే ఒక మాతృమూర్తి, దుర్గా, సరస్వతి, లక్ష్మి, అలాంటి అద్భుతంగా అమ్మను తల్లిగా, ఆడపిల్లను తల్లిగా పూజించే దేశంలో ఆడ విలన్లను పెట్టి భయంకరమైన కళ్ళు పెట్టి పెళ్ళైన మరుక్షణము అత్తను ఎట్లా మందు పెట్టి చంపాలి, యారాలను ఎట్లా మందు పెట్టి చంపాలి, ఇదే కదా నేర్చుకునేది. అవి చూస్తే ఏం నేర్చుకుంటారు పిల్లలు? పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. అంటే అవి కనుక ఒక శుక్రవారం ఉంటుందండి, శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఒక సీరియల్ వస్తుంటుంది. అక్కడ ఏమిటి, ఒక తోటి కోడలు టీ తీసుకొని ఒక కట్టెను తీసుకొని అత్త దగ్గరికి పోయి తలుపు కొడుతుంది. అత్త బెడ్రూమ్ నుంచి తలుపు తెరిచి ఏంటి నానా అంటది. అత్తగారు కాఫీ తీసుకోండి అంటది. కాఫీ అత్తగారు తీసుకుంటుంటే ఈ కోడలు ఆ కొంగు చాటును పెట్టుకున్న ఒక కత్తి చిన్న బాగు తీసి కష్టం పడుతుంది. అంతే, సశేషము మంగళవారం వరకు ఏమవుతుందో తెలియదు. ఇక ఈమెకు నిద్ర రాదు. చూసిన వాళ్ళకు అరే చచ్చనా బతికేనా, దూరం ఉండాలా, ఓకే నాకే కాదు వీళ్ళందరూ కనబడాలని దగ్గరికి వచ్చిన. అయితే ఆమెకు ఇక పండుకుంటే గొంతు మీద కూర్చొని దయ్యం బిస్కినట్టు బిసుకుతూ ఉంటుంది. కళలో రాత్రి అంతా ఇవే రక్తపాతం కలలే. మనం భోజనం చేస్తుంటాం, సీరియల్ చూసుకుంటా, మనం తింటున్నది ఏంటి, అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి, షుగరు బీపీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం చూస్తున్నది రక్తపాతం. అది కనుక ఈ యొక్క సీరియల్స్ చూడకుండా మనం ఆ క్వాలిటీ టైం మన పిల్లలతో స్పెండ్ చేసి, రోజు స్కూల్లో ఏం జరుగుతుంది, మీ స్కూల్లో టీచర్ ఏం చెప్పాడు, మ్యాథమెటిక్స్ సార్ ఏం చెప్పాడు, ఇంగ్లీష్ సార్ ఏం చెప్పాడు, వాళ్ళతో మాట్లాడితే అది అంటే పేరెంట్స్ కెనాట్ కమ్ టు స్కూల్ బట్ స్కూల్ కెన్ గో టు ద పేరెంట్స్. ఈ విధంగా మనము కొన్ని నేర్చుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్, నాకు చాలా మంది పేరెంట్స్ తెలుసు, లంచాలు తీసుకొని మందిని ముంచి సంపాదించడం బిజీ అయిపోతారు. వాటితో మన పిల్లలకు భోజనం పెడితే ఆ పిల్లలు ఏమవుతారండి, వాళ్ళు దేశానికి ఉన్నతంగా దేశాన్ని తీర్చిదిద్దేటువంటి పౌరులు ఎట్లయితారు. కనుక మనము రైట్ లైవ్లీహుడ్ సరిగ్గా ఎర్న్ చేసేటువంటి డబ్బులతో మన పిల్లలను పోషిస్తే అదే గొప్ప ఆస్తి, ఐశ్వర్యము. కానీ చాలా మంది అంటారు, మాకు పిల్లల మీద ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, పేరెంట్స్ తండ్రులు ముఖ్యంగా ఏమనుకోవాలంటే ఏం చేస్తారంటే చాలా బిజీ అయిపోతారు. కొందరైతే సండే డాడీ అంటే తండ్రి పొద్దున్నే లేచే వరకు పిల్లలు లేవరు, రాత్రి పిల్లలు పడుకునే వరకు తండ్రి బయట తిరుగుతూ క్లబ్లు తిరుగుతూ ఆఫీసులో తిరిగి ఇంటికి వస్తాడు 11-12 గంటలకు. సో తండ్రిని పిల్లలు ఎప్పుడు చూస్తారు, సండే చూస్తారు. ఎప్పుడైనా మీరు గమనించండి, లవ్ అనేది పిల్లలు అడగండి, మీరు ఎవరిని ప్రేమిస్తారు ఎక్కువ అంటే మా అమ్మని ప్రేమిస్తామంటారు. నాన్నని ఎందుకు ప్రేమిస్తాడు, మా నాన్న ఎట్టుంటాడో మాకు తెలియదు, మా నాన్న ఎప్పుడు కూడా మాతో మాట్లాడాడు. తండ్రిని అడగండి, ఏంటంటే మీ పిల్లలతో మీరు మాట్లాడతారా,
వాళ్ళని ఎప్పుడైనా మీరు ప్రేమను వ్యక్తం చేస్తారంటే ఏ తండ్రి ఏం చెప్తాడు? ప్రేమ లేకపోతేనే పొద్దుగా లేచి రోడ్ల పొంటి తిరిగి సాయంత్రం వస్తామా? ప్రేమ లేకపోతే ఎవరి కోసం అండి గాడిద లేక కష్టపడుతున్నాము? కానీ తెలియని విషయం ఏంటంటే ప్రేమ ఉన్నంత మాత్రాన సరిపోదు. ప్రేమకి ఏం కావాలి? ప్రేమకి ఏం కావాలి ఆలోచించండి. వాట్ డస్ లవ్ నీడ్? వెన్ యూ లవ్ యువర్ చిల్డ్రన్ వాట్ డూ యూ నీడ్ టు డూ? ఎక్స్ప్రెషన్ కావాలి. ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే అందరు వింటారు కదా ఫ్రెండ్స్. ఏం చెప్పాడు తెలుసా? మనం ఊహించని విషయం చెప్పారు. అయ్యా నా నోబెల్ ప్రైజ్ మా అమ్మ వల్ల వచ్చింది అని. వాళ్ళ అమ్మ లేదు. మై లేట్ మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై నోబెల్ ప్రైజ్. అవునా? ఎలా? ఆయన ఆన్సర్ మీరు వినే ముందు ఒకసారి గట్టిగా చప్పట్టు కొట్టండి మిత్రులారా, గట్టిగా చప్పట్టు కొట్టండి. ఎవరైతే మీ పిల్లలు నోబెల్ బహుమతి అంత గొప్ప వాళ్ళు కావాలనుకుంటున్నో, ఎవరైతే మీ పిల్లలు ప్రపంచానికి ఈ దేశానికి ఆదర్శమైనటువంటి అద్భుతమైన ఒక వివేకానంద లాంటి గొప్ప వాళ్ళు కావాలంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా ఎవరు కొడతారో వాళ్ళకి ఆశీర్వాదం, ఎవరు కొడతారో వాళ్ళకి ఆశీర్వాదం. ఓకే, ఏం చెప్పారండి తెలుసా? మా అమ్మ ఇంటికి వచ్చిన వెంబడి రోజు నన్ను ఒక ప్రశ్న వేసేది. కెన్ యూ గెస్ ఫ్రెండ్స్ వాట్ ఇస్ ద క్వశ్చన్? ఆలోచించండి. మీరు చెప్పండి. ఆమె ప్రశ్న వేసేదండి. ఏం ప్రశ్న? నువ్వు తిన్నవానే బిడ్డ? ఆకలి అవుతుందా? కడుపు చూసి 1, 2 ఇంత ముందు రాగానే ర్యాంకు బాగా వచ్చిందా? ర్యాంకులు ఎన్ని వచ్చినాయి? మార్కులు చూపి. ఇదే కదా. ఆ తల్లి ఇలాంటి ప్రశ్నలు అడగలేదు. నో, యూ కెన్ నెవర్ ఇమాజిన్ మై డియర్ ఫ్రెండ్స్ వాట్ క్వశ్చన్ షీ యూస్ టు పుట్ దట్ టు దట్ బాయ్. ఆలోచించండి. మీకు ఎప్పుడైనా తట్టిందా ఈ విషయం? కమాన్, నేను చెప్తా, మీరు ఆలోచించండి. ఏముండొచ్చు కనీసం మీరు షేర్ చేసుకోండి. రైట్, ఏంటది? ఆమె అనేదంట, బాబు ఈరోజు మీ సార్లను క్లాస్లో ఏమేమి ప్రశ్నలు అడిగావు, ఎన్ని ప్రశ్నలు అడిగావు, మీ టీచర్లను ఏమి ప్రశ్నలు వేశావు, ఎన్ని డౌట్లు అడిగావు. ఇది ఆ అమ్మాయి, ఆ తల్లి వాళ్ళ పిల్లల్ని అడిగిందంట. అంటే ప్రశ్నలు అడగడాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. మన పిల్లలు ప్రశ్నలు అడిగారు అనుకోండి, మనం ఏం చేస్తాం? నోరు మూసుకోరా, చాలా క్వశ్చన్స్ చేస్తున్నావు. చిన్నప్పుడు చిన్న ఉంటాడు, మనకి తల్లి ఆల్బమ్ చూపిస్తుంటది. ఇగో ఎవరమ్మా ఇది? ఇది నేను. ఇదెవరు? మీ నాయన. ఇదెవరు? నేను. ఇగో పెళ్ళెప్పుడుకి మీ నాయన. ఇది మా అమ్మ, మా నాయన. మొత్తం ఫోటోలు చూపిస్తుంటది. వానికి డౌట్ వస్తుంది, అమ్మ ఇది చాలా అన్యాయము, మీ పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఎందుకు లేను అంటాడు. ఏం చెప్పాలని అర్థం కాక నోరు మూసుకోరా, పిచ్చి ప్రశ్నలు ఇస్తున్నావు, మీ నాయనకి చెప్పి తనిపిస్తావు చూడని చెప్పి వీడు ఇంట్లో ఉంటే ఇట్లనే సతాయిస్తాడని స్కూల్కి పట్టిస్తాడు. ఆ స్కూల్లో టీచర్ ఉంటాడు. వీని యొక్క చిన్నప్పుడు పిల్లల్లో క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీని చంపొద్దు, ప్రశ్నలు అడగనివ్వాలి. వాడికి అన్ని అనుమానాలే. టీవీలో హీరోయిన్ యాక్ట్ చేస్తుండే వాడు టీవీ వెనక్కి పోయి చూస్తాడు, ఏందబ్బా వీళ్ళు ఎక్కడున్నారని. మనం అంటే పిచ్చోళ్ళు అనుకుంటాం. మనకెందుకంటే మనలాగా వాళ్ళని కూడా తయారు చేస్తున్నాం. వాడు స్కూల్ టీచర్ పోయి వాని టీచర్ మీద పరిశోధన మొదలు పెడతాడు. ఏమని? సార్ మీకు ఎంటికలు లేవు సార్, ఎక్కడ పోయినాయి సార్ అంటాడు. ఆ టీచర్కి అర్థం కాక ఏమిరా ప్రశ్నలు వేస్తున్నాం అని చెప్పి బెత్తం పట్టుకొని రెడీ ఉంటాడుగా, కట్టె పట్టుకొని ప్రశ్నలు అడిగితే చంపేస్తా కొడుకులా. సో పిల్లల్ని ఏం చేస్తున్నాం మనము? వానికి అర్థమైతే చిన్నప్పటి నుంచి ఏమని? ప్రశ్నలు అడిగితే దెబ్బలు పడతాయి, తన్నులు పడతాయి, నోరు మూసుకొని కూర్చుంటే బెస్ట్. కనుక వాడు ఇంటర్ చదవని, డిగ్రీ చదవని, పీజీ చేయని కాక వాళ్ళలో ప్రశ్నించే తత్వం పోతుంది. తర్వాత వాడు ప్రశ్నించడు, టీచర్లు ఏమైనా అడుగుతుంటే కూడా వాడు చెప్పడు. ఓకేనా? దానివల్ల మనం చిన్నప్పటి నుంచే పిల్లలు ప్రశ్నలు. ఇంకోటి, చాలా మంది పేరెంట్స్కు అలవాటు ఉంటుంది. జాగ్రత్త ఫ్రెండ్స్, ఏముంటుంది అలవాటు? మీరు విసిగిపోయి పిల్లల్ని పెంచడంలో, అరే నువ్వు పనికి రాకుండా అవుతావురా, నువ్వు వేస్ట్ అవుతావురా, నువ్వు యూజ్లెస్ ఫెలో అవుతావురా, నువ్వు రోడ్ సైడ్ ఫెయిల్యూర్ లాంటి జీవితంలో ఏంటికి పనికి రాకుండా పోతారని ఇట్లా చేస్తావు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్త వినండి. నేను రిటైర్ అయినాక ఎంఎస్సి సైకాలజీ చేసిన. ఎందుకంటే సైకాలజీ చేస్తే అందులో ఏముంటుందో కొందరు బోర్డు పెట్టుకుంటారు. ఆమె సైకాలజిస్ట్ అని పెట్టుకుంటాడు, బోర్డు పెట్టుకుంటాడు. ఆమె చైల్డ్ సైకాలజిస్ట్, ఇంకో ఆయన పెట్టుకుంటాడు. ఆమె మ్యారేజ్ సైకాలజిస్ట్, ఏముంటుందో మ్యారేజ్ సైకాలజీ ఇంకోటి పెట్టుకుంటాడు. ఆమె డైవర్స్ సైకాలజిస్ట్. డైవర్స్ అంటే నేను విడాకుల సైకాలజిస్ట్, వచ్చిన వాళ్ళని విడగొట్టుకోవడం వాళ్ళ ఉద్దేశం. నాకు అర్థం కాదు, ఏముంది చూద్దామని నేను ఎంఎస్సి సైకాలజీ చేశాను. తర్వాత నేను తెలుసుకున్నా, సైకాలజీ బెస్ట్ సైకాలజిస్ట్ ఎవరంటే ప్రపంచంలో ఒక టీచరే. టీచర్ని మించిన సైకాలజిస్ట్ ఎవరు లేరు. ఎందుకంటే 50 ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి 50 రకాల పిల్లలు, ఏ పిల్లవాడి ముఖంలో డల్నెస్ ఉంటే కూడా గుర్తుపట్టి, అయ్యో ఏమైంది, ఈ పిల్లవాడు తినలేదా, ఇంటి దగ్గర సవతి తల్లి దగ్గర పెరిగింది పిల్లవాడు, వాళ్ళ అమ్మ మన తిట్టిందా, ఇంత తెలుసుకునే గొప్ప టీచర్లను మించిన సైకాలజిస్ట్ ప్రపంచంలో ఎవరు లేరు. గట్టిగా చప్పట్లు కొట్టండి మిత్రులారా.
టీచర్ల ఘనత. జై హో, జై హో. అయితే మనం ఏం చేస్తామంటే ఏ మాటనైతే రిపీటెడ్గా మాట్లాడతామో, రిపీటెడ్గా అంటే ఇంట్లో ఏ మాట రిపీటెడ్గా మాట్లాడతామో అది నిజమవుతుంది. నీకు లెక్కలు రావురా, నీకు ఇంగ్లీష్ రాదురా అని పిల్లలకి చెప్తే వానికి ఏమవుతుంది, మనము మన మైండ్ను ప్రోగ్రామింగ్ చేస్తున్నాం, నెగటివ్ ప్రోగ్రామ్. ఏమని? యు ఆర్ బ్యాడ్, యు ఆర్ నాట్ గుడ్ ఎట్ మ్యాథ్స్, యు ఆర్ నాట్ గుడ్ ఎట్ ఫిజిక్స్ అనేసరికి వాడు ఏమనుకుంటాడు చిన్నప్పటి నుంచే, ఓ నాకు మ్యాథ్స్ రాదు. గుర్తుపెట్టుకోండి, ఏ మాట అయితే రిపీటెడ్గా మనం అంటామో, ఏ మాట అయితే రిపీటెడ్గా పిల్లలతో అనిపిస్తామో మనకు నమ్మకం క్రియేట్ చేస్తున్నాం. ఏమని? నాకు మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ రాకుండానే పోతుంది. కాబట్టి మనం పిల్లల్ని ఎప్పుడు కూడా నీకు ఏ సబ్జెక్ట్ హార్డ్ అని అడగొద్దు. ఏమని అడగాలి? ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఈజీ ఫర్ యూ అనేది క్రియేట్ చేయాలి. ఏ హార్డ్ ఉంటుంది సబ్జెక్టు, ఎవ్రీ సబ్జెక్ట్ ఇస్ ఈజీ ఫర్ మీ, ఇది పిల్లల్లో క్రియేట్ చేయాలి. రెండవది, కనుక నెగటివ్ మాటలు మాట్లాడొద్దు, రాదు అన్నాడు. ఇంకోటి నెక్స్ట్ ఏం చేయాలి? ఆల్వేస్ మనం పిల్లలకు పేర్లు పెడతాం, చాలా మంచి పేర్లు పెడతాం. మీ పిల్లల పేర్లే గమని ఎంత మంచి అర్థాలు ఉంటాయండి. కానీ మన ఆ పిల్లలను ముద్దు పేర్లతో పిలుస్తాం. ఏ ముద్దు పేర్లు? అరే పిల్లకు ఆ పేరు యొక్క అర్థం చెప్పండి. మీకు పిల్లలకు సపోజ్ సుహాస్ అని ఒక పేరుంది, బాబు సుహాస్ అంటే చక్కగా నవ్వేవాడు అని చెప్పండి. లక్ష్మి అని ఒక అమ్మాయికి పేరుంది, లక్ష్మి అని మీరు పిలిచినప్పుడల్లా ఏం ఫీల్ కావాలి? నేను లక్ష్మిని, నేను ఎక్కడ వెళ్తానో అక్కడ ఐశ్వర్యం ఉంటుందని ఫీల్ అయితే మనం పిలిచినప్పుడల్లా ఆమెకు ఆ యొక్క పేరు మేనిఫెస్ట్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పొట్టిది, బక్కది అని ఇట్లండి. ఆ మధ్యలో నాకు ఇద్దరు వ్యక్తులు తెలుసు. ఆమె పేరు, అమ్మాయి పేరు చాలా మంచి పేరు, కానీ పేరెంట్స్ ఏం చేశారంటే ఆమె పేరు కోకిల అని పెట్టారు. కోకిల అంటే తెలుగులో కాదు, కక్కు, సియు, కక్కుడు రోగం. ఏం తిన్నా కక్కడమే, అన్నం తిన్ను కక్కడం, తినకున్నా కక్కడమే వచ్చింది. ఇంకొక అమ్మాయి పేరు చెప్తా, ఆశ్చర్యం, నిజమైన అబద్ధం చెప్పడం లేదు, నిజమైన విషయం చెప్తాను. ఆ అమ్మాయి పేరు, పేరెంట్స్ బాగా చదువుకున్నోళ్ళు, ఇంజనీర్లు, చాలా చదువుకున్నోళ్ళు, తిక్కలేసి ఆ పిల్ల చిన్నప్పటి నుంచి చిక్కులు అని పేరు పెట్టారు. ఏం పేరు? చిక్కులు. మీరు నమ్మరు, భగవంతుడు సాక్షి చెప్తున్న మిత్రులారా, ఆ అమ్మాయి అమెరికా పిల్లలు పుట్టిన తర్వాత ఆ భర్త ఆ అమ్మాయి జీవితాన్ని చిక్కుల్లోకి నెట్టేసి వాడు వెళ్ళిపోయాడు. ఈరోజు ఆ అమ్మాయికి గ్రీన్ కార్డు లేక, ఉద్యోగం లేక అమెరికాలో చాలా ఇబ్బంది పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలను ఏమని పిలుస్తారండి? ఇట్లాంటి పిచ్చి పిచ్చి మీనింగ్లెస్ ముద్దు పేర్లతో పిలవద్దు, మంచి పేర్లతో, పూర్తి పేరుతో. కార్తీక్ అంటే ఏమిటి? కార్తీక్ యొక్క మీనింగ్ చెప్పండి, మీనింగ్లెస్ పేర్లు పెట్టకండి. పేరు యొక్క మీనింగ్ చెప్పండి. ఒకవేళ ఆ పేరుకు మీనింగ్ లేకపోతే మీరు క్రియేట్ చేయండి ఒక అద్భుతమైన మీనింగ్. ఉన్నదానికంటే 10 రెట్లు చెప్పండి, అప్పుడు ఆ పిల్లవాడు వీరుడు తయారవుతాడు. సో అండ్ ఎస్, ఐ నో యువర్ ఆల్ వెయిటింగ్ ఫర్. సో ఫ్రెండ్స్, ఇంకొకటి, మన పిల్లలను మనం ఒక పర్పస్ క్రియేట్ చేద్దాం. వాళ్ళ గోల్, నువ్వేం కావాలంటే ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి కాదు, ఎందుకు కావాలి? గోల్ కాదు ముఖ్యం, పర్పస్. పర్పస్ అంటే సరే ఒక పిల్లవాడు ఇంజనీర్ అయిపోయింది, ఆ తర్వాత నీ గోల్ ఏంది? నెక్స్ట్ గోల్ ఏంటి? ఇంజనీర్ అయిన తర్వాత గోల్ ఏముంటుంది? నేను ఇంజనీర్ కావాలనుకో, ఇంజనీర్ అయినా కాదు. పర్పస్ అంటే చివరి శ్వాస వరకు. నీకు అబ్దుల్ కలాం గారు ఒక మాట అడిగేవారు పిల్లలను. ఏమని అడిగేవారు? బాబు, నీకున్న జ్ఞానాన్ని, నీకున్న టాలెంట్స్ను ఈ దేశం కోసం, ఈ ప్రపంచం కోసం ఎలా కాంట్రిబ్యూట్ చేస్తావు? హౌ ఆర్ యూ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ టాలెంట్స్ ఫర్ ద కంట్రీ అని. అది మన పిల్లలకు నేర్పాలి. వాళ్ళకు ఒక గొప్ప విజన్, ఒక పర్పస్ క్రియేట్ చేయాలి. ఆ పర్పస్ ఎప్పుడైతే విద్యార్థికి ఉంటుందో అతనికి సమస్యలు అనేటివి ఉండవు, పరిష్కారాలు ఉంటాయి. అదిగో ఆ 1894లో ఆ చల్లని డిసెంబర్ రాత్రి రోజు ఒక ఆయన, మన భారతీయుని, ఏం పేరు మోహన్ దాస్ కరంచంద్, ఆ ట్రైన్లోకి వెళ్ళి ఫస్ట్ క్లాస్ టికెట్ లేనందుకు నెట్టేశారు. చల్ల ఆ యొక్క ప్లాట్ఫామ్ లో పడ్డాయి, ముఖమంతా రాసుకుపోయింది. అతనికి ఆ రోజు తన భార్య గుర్తుకు రాలేదు. భార్య 24 ఇయర్స్, ఆయనకు ఇంటి దగ్గర భార్య ఊర్లో ఉంది గుజరాత్ లో, కానీ ఆయన గుర్తుకొచ్చింది భార్య కాదు, ఒక పర్పస్ క్రియేట్ చేసుకుంటూ ఆ రోజే ఏమని, నా తర్వాత ఇలాంటి అవమానాన్ని ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఈ యొక్క అపార్థీడ్ అంటే వర్ణ వివక్షకు గురి కావద్దని చెప్పి క్రియేట్ చేసుకొని అతడు 6 నెలల్లో భారతదేశానికి తిరిగి రావాలనుకున్న వాడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అక్కడే ఉన్నాడు. కనుక అటువంటి పర్పస్ క్రియేట్ అయినప్పుడు ఒక అబ్దుల్ కలాం గారు ఈరోజు ఆయన పేరు తలుచుకుంటే మన లోపల ఒక ఉత్సాహం, ఒక మన మనసంతా పవిత్రమైపోతుంది. ఎందుకంటే ఆయన స్వచ్ఛమైనటువంటి ఒక పసిపిల్లవాని స్వచ్ఛత ఆయన లోపల ఉంది. కాబట్టి మన పిల్లలకు ఒక పర్పస్ క్రియేట్ చేయాలి. చివరికి ఒక మాట చెప్తూ నేను ముగిస్తున్నా ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన మంచి మాట చెప్పి ముగిస్తున్నా, గమనించండి. ఏంటంటే మన పిల్లల్ని ఏం కావాలి? అనేకమైన దేవుడు మనకు అనేక గిఫ్ట్లు ఇచ్చాడు. పిల్లలకి ఇప్పటి నుంచి ఏం యాటిట్యూడ్ తయారు చేయాలంటే,
ఏది కూడా నా రైట్గా ఒక క్యాజువల్గా టేకింగ్ ఫర్ గ్రాంటెడ్గా చేయదు. అంటే ఒక వాటర్ వస్తుంది, మన ఇంటికి ఒక వాటర్ వస్తుంది, మన ప్లేట్లోకి భోజనం వస్తుంది. ఇవన్నీ కూడా ఒక భోజనం వచ్చినప్పుడు ఏ రైతు వల్ల, ఏ వేలాది మంది రైతుల వల్ల మన ప్లేట్లోకి భోజనం వచ్చిందో ఆ కృతజ్ఞత వాళ్ళకి క్రియేట్ చేయాలి. చేసి వాళ్ళనంటే భగవంతుడు మనకిచ్చిన గిఫ్ట్స్ కోసము మరియు తిరిగి సమాజానికి చెల్లించాలి. దేవునికి, ఆ రైతులకు, ఈ ప్రపంచానికి, ఆ తల్లిదండ్రులకు, ఆ టీచర్లకు గ్రాటిట్యూడ్ అనే ఒక గొప్ప సంకల్పం క్రియేట్ చేస్తే అప్పుడు కాంప్లైంట్ ఉండదు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడు, షికాయత్ ఉండదు, నిత్యం ప్రతి చిన్నదాన్ని గొప్పగా భావిస్తాడు. అయ్యి చివరికి నేను మీకు ఒక మంచి విషయం చెప్తున్నాను. నీ పిల్లవాడు ఏం కావాలంటే వానికి ముందు మీరు కావాలి. పిల్లవాడు మనం చెప్పే మాటలు వినడు, మన యొక్క ఆలోచనను గమనిస్తాడు. మనం ఇంట్లో మాట్లాడుకునే మాటలు, తల్లిదండ్రులు కొట్లాడుతున్నప్పుడు వాళ్ళ ముందర కొట్లాడకుండా అవసరమైతే బెడ్రూమ్లోకి పోయి తలుపు మూసుకొని పీకలాడుకోండి, బయటకు వచ్చి నవ్వుకుంటారండి, అది గమనిస్తాడు పిల్లవాడు. అయితే మనం ఏం ఆలోచించాలంటే నేను భగవంతునికి ఏమి ఇస్తాను, వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గివ్ మై గాడ్. గాడ్ హ్యాస్ గివెన్ మీ సో మెనీ గిఫ్ట్స్, బ్యూటిఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ వైఫ్, లవింగ్ చిల్డ్రన్, లవింగ్ పేరెంట్స్, నాకు 3 పూటల భోజనం. మరి నేను దేవునికి ఏమి ఇవ్వగలను? భగవంతుడు నేనేమి, ఇది మీరు పిల్లలకు నేర్పాలి. ఏమి ఇవ్వగలమంటే నేను దేవునికి ఏమి ఇవ్వగలను, నా దగ్గర ఏముంది, ఆయనది కానిది. కనుక నేనే ఈ ప్రపంచానికి భగవంతుని యొక్క గిఫ్ట్గా జీవిస్తాను. ఓ గాడ్, దేర్ ఈస్ నథింగ్ దేర్ ఇన్ మీ దట్ డజంట్ బిలాంగ్ టు యూ. సో నేను ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఎనీ గిఫ్ట్ టు యూ, ఐ విల్ లివ్ యాజ్ యువర్ గిఫ్ట్ టు ద వరల్డ్. నేను ఈ ప్రపంచానికి నీ యొక్క గిఫ్ట్గా ఉంటాను. చప్పట్లు కొట్టండి ఈ ఆలోచన కోసం గట్టిగా. ఎస్, ఎంఈఓ గారు, బస్వరాజ్ ఎంఈఓ గారు వేదిక మీదకి రావాలి. హార్దికమైన స్వాగతం వారికి. వెల్కమ్ సార్, వెల్కమ్. ఈజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ ద అకేషన్, రైట్. కనుక మన పిల్లలను ఈ ప్రపంచానికి గిఫ్ట్గా తయారు చేసేటటువంటి, ఉదాహరణకు ఒక అబ్దుల్ కలాం గారు ఒక గిఫ్ట్ ఈ దేశానికి, ప్రపంచానికి. ఆ విధంగా ఒక మహాత్మా గాంధీ వాజ్ ఎ గిఫ్ట్ టు ద కంట్రీ, ఒక వివేకానంద వాజ్ ఎ గిఫ్ట్ టు ద హోల్ వరల్డ్. ఆ విధంగా మన పిల్లలను ఒక వీరులుగా ఈ ప్రపంచానికి గిఫ్ట్గా, ఎవరి గిఫ్ట్గా, ఎవరి యొక్క గిఫ్ట్గా, భగవంతుని గిఫ్ట్గా. ఎవరికి గిఫ్ట్? టు ద హోల్ వరల్డ్. అట్లా తయారు చేయాలి అంటే ఆ పిల్లల్లో కృతజ్ఞతాభావం, ప్రేమ, ధైర్యము మరియు సమాజం కోసం జీవించాలి. నేను సమాజం నుంచి ఏది తిరిగి తీసుకుంటున్నానో అది మళ్ళీ తిరిగి ఇవ్వాలి అనేటటువంటి ఉన్నతమైన ఆ యొక్క మూల్యాలు, యాటిట్యూడ్స్ పేరెంట్స్ ఏర్పరచాలి అని కోరుతూ, ఇంత మంచి స్కూల్లో మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇలా, ఇదేదో సర్కస్, వెనకటికి సర్కస్ ఉంటే అట్లా వచ్చేవారు, కానీ ఒక మంచి స్కూల్ ఫంక్షన్కు ఇంత సైలెంట్గా, ఇంత క్రమశిక్షణగా వచ్చి మీరు నిశ్శబ్దంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు తిలకించడానికి వచ్చినందుకు మీకు మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతసేపు సైలెంట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.